ఎవరి చేత భూమి ఆకాశములు సృజించబడినవి. మామూలు దేవుడు కాదు మన దేవుడు. ఎవరు వెలుగు కలగమని అనగాని నోటితో పలకగాని వెలుగు కలిగిందో, ఎవరు సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడు, ఆ సృష్టికర్త మన దేవుడు. ఆ దేవుడు నా తండ్రి, మనందరూ తండ్రి, మీ అందరూ తండ్రి. మనము మామూలు వాళ్ళం కాదండి. ఈ దినము నేను ఏ మాటలైతే చెప్తున్నాను వీలైతే రాసుకోండి, తర్వాత మళ్ళీ ధ్యానించండి. నేను చెప్పే మాటలన్నీ కూడా డైరెక్ట్గా హోలీ స్పిరిట్ దేవుని స్వరం నుంచి విని నాకు చెప్తే నేను చెప్పేయండి. దేవుడు మీతో చెప్పమన్నది ఏంటి అంటే, మీరందరూ మర్చిపోయిన విషయం ఏంటి అంటే, మీరందరూ ఈ ప్రాంత వాసులు మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు అందరికీ దేవుడు చెప్పేది ఏంటి అంటే, మీరందరూ దేవుని బిడ్డలు. ఎంతమందికి అవగాహన ఉంది? ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? బిడ్డ అంటే మామూలు విషయం కాదండి. మన తండ్రి దగ్గర మనకి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో, ఆ తండ్రి దగ్గర కూడా మనకు అంతే అధికారం ఉంది. కానీ మనం దాన్ని గ్రహించాలి. ఎస్, అవునా కదా? ఏదో జరుగుతుందిలే, నేను దేవుని నమ్ముకున్నానులే, ఇలా జరుగుతున్నాయి, రోజులు దొర్లిపోతున్నాయి. కానీ నేను దేవుని బిడ్డను, ఆ దేవుడు నన్ను ఆయన బిడ్డగా చేసుకున్న తర్వాత నాకున్న ఏంటి, అసలు నేను చేయాల్సింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు. ఈ దినము దాని గురించి మనం చదువుకుందాం. ఈరోజు మన టాపిక్, దేవుడు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి? అథారిటీ, అధికారం. మొదట సృష్టి నుంచి మొదలు పెట్టుకుందాం. సృష్టి, ఇందాక చెప్పాను, మన తండ్రి ఎవరు? సృష్టికర్త. మొదట వెలుగు కలుగురు గాక అనగానే వెలుగు వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? తర్వాత జలముల్ని సపరేట్ చేశారు. ఆ తర్వాత ఆకాశము, భూమి, చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా సృష్టించిన తర్వాత ఆఖరణ 6వ రోజున ఏం చేశారు? నరుణ్ణి సృష్టించారు. అంటే నరుణ్ణి మాత్రం ఏం చేశారు? ఆయన సొంత చేతులతో ఆయన ఇష్టపడి చేశారు. అంతకుముందు చెప్పినవి అన్నీ కూడా ఏంటి? ఆయన నోటి మాట ద్వారా సృష్టించారు. కానీ మనిషిని మాత్రం తన చేతులతో చేశారు. ఎందుకు ఆకరణ చేశారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే నరుడు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఏది ఆయనకి తక్కువ కాకూడదు. అందుకని ముందుగా ఆయనకు కావాల్సినవి అన్నీ కూడా సృష్టించేసి ఆఖరి రోజున నరుణ్ణి సృష్టించారు. సృష్టించిన తర్వాత ఏమన్నారు? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. విన్నారా? ఏమని చెప్పారు దేవుడు? ముందుగా నరుని ఆశీర్వదించారు. ఏమని? మీరు ఫలించి, చెప్పండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. తర్వాత ఏమన్నారు? అది ఇంపార్టెంట్. లోపరుచుకోండి. మీరు సమస్తాన్ని మీరు లోపరుచుకోండి. తర్వాత ఇంకోటి ఏమన్నారు? ఏలండి. దట్ ఈస్ ఇట్. అది మన అధికారం. అంటే తండ్రి సృష్టించిన వెంటనే ఆదాముకి అన్నిటి మీద అధికారం ఇచ్చేస్తారు. అన్నిటినీ నువ్వు ఏలు, అన్నిటినీ నువ్వు లోపరుచుకో అని అధికారం ఇచ్చారు. అంతేకాదు 2:19, 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆమేన్. ఇది ఎప్పుడైనా గ్రహించారా? జంతువులకి పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఆదాము. అంటే అది కూడా పేర్లు పెడతాం అనేది డొమినియన్లో ఒక పార్ట్ అన్నమాట. దేవుడు సృష్టించాడు జంతువులన్నింటినీ, కానీ పేర్లు పెడతాం మాత్రం ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చి వీటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టు. సో ఇప్పుడు మనం పిలిచే పక్షులు, జంతువులు, పులి, కుక్క ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా మన తాత ఆదాము గారు పెట్టినవి. సో ఆదాముకి ఒక మాటలో చెప్పాలి అంటే తండ్రి మొత్తం అధికారం ఇచ్చేసి ముందు ఆయనకు కావాల్సిన అన్ని సృష్టించేసి తర్వాత వీటన్నిటిని నువ్వు వేలు, సమస్త అధికారము నా అధికారం ఏదైతే ఉందో ఆ మొత్తం నేను నీకు ఇచ్చేసాను, నువ్వు అన్నిటిని ఏలు, నువ్వు అన్నిటినీ లోపరుచుకో అని చెప్పారు.
అయితే ఎంతైనా మనిషి కదా, ఏం చేశాడు? సాతానికి ఇవన్నీ ఇష్టం లేదు. సాతానికి ఎప్పుడు ఏంటి అంటే అధికారం అంతా వాడి చేతిలో ఉండాలి. ఇప్పటి వరకు దేవుడే అనుకున్నాను, మళ్ళీ ఆయన పోలికలో ఆయనకి ఇష్టమైన ఒక ఆయన సృష్టించి నాకు ఇవ్వాల్సిన అధికారం అంతా మనిషికి ఇస్తాడని సాతాన్ ఏం చేశాడు? కుయుక్తితో మోసం చేసి దేవుడు ఏ పని అయితే చేయొద్దు అన్నారో ఆ పనిని చేయించి ఆదాముతో చేయించాడు. ఆ తర్వాత మనకు తెలిసిన స్టోరీని అంతా, దేవునికి కోపం వచ్చింది, ఆదాని నువ్వు ఇంకా నాతో ఉండదు, నువ్వు కిందకి వెళ్ళిపో, నా మాట నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు నాతో ఉండదని ఏ అధికారం అయితే దేవుడు ఇచ్చాడో అని సృష్టించినప్పుడు అధికారం తీసేసుకొని భూమి మీదకి పంపించేశారు. అయితే దేవుడు ఏ బ్లెస్సింగ్ అయితే ఇచ్చాడో, మన తండ్రి అంటే ఇంకా చెప్పాను కదా నమ్మదగిన వాడు, ఆయన ఒక మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. ముందుగా ఆదాముని బ్లెస్ చేశాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది అని బ్లెస్సింగ్ ఇచ్చారు కదా, ఆ బ్లెస్సింగ్ మాత్రం తీసేసుకోలేదు. ఆదాము భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆ బ్లెస్సింగ్ అలాగే ఉంది, అయితే అధికారం మాత్రం ఆయన చేతిలో లేదు. సర్వ సృష్టి మీద ఉన్న అధికారం మాత్రం సాతాను లాగేసుకున్నాడు. సో దేవుడు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్ ప్రకారం భూమి మీదకి వెళ్ళి పిల్లలు పుట్టారు, జనం ఎక్కువైపోయారు, ఇశ్రాయేలు ప్రజలు అయిపోయారు. అయితే ఈ ప్రక్రియలో ఏమైంది అంటే ఒక్కసారి మొదలైన పాపము రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. తండ్రికి ఆయన బిడ్డలకి ఎడమనేది దూరం అనేది రోజు రోజుకి ఎక్కువైతా ఉంది. దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే నేనే దేవుని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తండ్రి చెప్పారు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన సృష్టించిన సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టికర్తను వదిలేసి ఆయన ఏవైతే సృష్టించారో జంతువుల్ని, పాముల్ని, వీటి యొక్క విగ్రహాలను చేసుకొని వాటిని పూజించడం మొదలుపెట్టారు. ఇంకా ఎడం ఎక్కువైపోతా ఉంది. అయితే ఈ టైంలో తండ్రి బాధ ఎక్కువైపోతుంది. ఏ తండ్రికైనా బాధే, తన పిల్లలు ఆయనకి ఎడమైపోతా ఉంటే ఆయన మధ్యలో ఏం చేశారు? ప్రవక్తల్ని పంపించారు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు నశించిపోతారు, మీరు మరలా నా దగ్గరికి తిరగండి అని న్యాయాధిపతులు పంపించారు, ప్రవక్తల్ని పంపించారు. కానీ మనిషిలో ఏ మార్పు అనేది లేదు. ఆ పాపం అనేది రోజు రోజుకి విస్తారమైపోతా ఉంది, రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. అయితే తండ్రి ఆ బాధ ఎక్కువైపోతా ఉంది. నా బిడ్డల్ని నేను ఎప్పుడు మరలా ఈ పాడైపోయిన ఆ రిలేషన్ ఏదైతే ఉందో నాకు నా బిడ్డలకి, నేను ఆయన నా బిడ్డలుగా చేసుకుందామని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు మాత్రం నాకు దూరం అయిపోతున్నారు. నేను వాళ్ళకి ఇచ్చిన అధికారం పోయింది, అధికారం మరలా నేను వాళ్ళకి ఇచ్చేయాలి అని తండ్రి ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటి అంటే ఏ అధికారం అయితే నా బిడ్డల నుంచి సాతాను లాగేసుకున్నాడు ఆ అధికారము తిరిగి నా పిల్లలకి ఇచ్చేయాలి అంటే పాపం ఎక్కువైపోతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. పాపం యొక్క పరిహారం ఏంటి అంటే రక్తం చిందించబడటం. అంతకుముందు పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు? జంతువుల్ని బలిచ్చేవాళ్ళు, రక్తం చిందించేవాళ్ళు. సో ఏ పాపం అయితే చేశారో అప్పటికి ఆ పాపం కడిగివేయబడేది. అది అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొక పాపం చేసేవాళ్ళు. మళ్ళీ ఆ పాపం పోవడానికి మళ్ళీ ఏముంది? ఒక జంతువు తేడమే కదా, మళ్ళీ ఇంకొక జంతువు తెచ్చి దాన్ని బలి ఇచ్చేవారు. సో అట్లా పాపం చేయడం, మళ్ళీ జంతువుని తేవడం, బలి ఇవ్వడం, ఇదొక ప్రక్రియ అయిపోయింది మనిషికి. అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటే పాపాలను కూడా ఆ జంతువు యొక్క రక్తం వల్ల ఎప్పటికీ క్షమించబడలేకపోతున్నాయి అన్నమాట. అందుకని తండ్రి యొక్క ప్లాన్ ఈసారి నేను వేసే ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఒకేసారి వెళ్ళి పాపాలన్నీ కూడా క్షమించబడాలి. అలా జరగాలి అంటే ఒక మనిషి రక్తం చిందించబడాలి. ఏ మనిషి వస్తాడండి? నన్ను బలి చేసే నీ బిడ్డలకి నీకు దూరమైన ఆ ఎడబాటు ఏదైతే ఉందో అవి దగ్గర చేయడానికి నన్ను నేను బలిగా అర్పించుకుంటాను అని ఏ మనిషి అయినా వస్తారా? ఏ మనిషి రాడు. అందులో ఆ రక్తం ఎలా ఉండాలంటే అది పవర్ఫుల్ రక్తం అయి ఉండాలి. ఆ రక్తం వల్ల మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ కూడా జరగాలి. ఎప్పటికీ పాపంలో ఉండిపోకుండా ఆ రక్తం చెందించడం వల్ల ఏమాలంటే మనిషి యొక్క మనసులో మార్పు అనేది రావాలి. అలాంటి రక్తం చెందించబడాలి. అప్పుడు ఎవరు వచ్చారు? తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించారు. ఎవరో ఎందుకు? ఆ మనిషి ఈ మనిషి ఎందుకు? వాళ్ళని వీళ్ళని కాదు, నా సొంత కుమారుణ్ణి నేను పంపిస్తాను ఈ లోకానికి అని పంపించారు. ఎలా పంపించారు? ఒక దీనుడిగా, ఒక దరిద్రుడిగా ఈ లోకానికి యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే జరిగింది. ఏమైంది? యేసయ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఎవరు యేసయ్య ద్వారా చాలా లాభం పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ
యేసయ్యని గుర్తించలేదు, యేసయ్యని తిరస్కరించారు. కొంతమంది ఒక గుంపు ఏం చేశారంటే ఆయనకి పాపులారిటీ ఎక్కువైపోతుందని ఏ నేరం లేని ఆయన్ని తీసుకెళ్ళి సిలువలో మరణ శిక్షకి అప్పగించేశారు. లేదా ఎవరికైనా మరణ శిక్ష ఉంది అంటే ఏదో ఒక నేరం ఉండాలి కదా. యేసయ్యకి ఏమైనా నేరం ఉందా? ఏ నేరం లేదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఏ డాగు మచ్చ లేని యేసయ్య సిలువ మీద బలియాగం అయిపోవడానికి ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? మనకి ఆయన తండ్రికి దూరం ఎక్కువైపోయింది. ఆ దూరం ఎక్కువయ్యే విషయాన్ని తండ్రి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఆ కుమారుడు ఏం చేశారంటే, తండ్రి నీ కొరకు, నీ బిడ్డలు నీకు దగ్గర అవడం కొరకు నన్ను నేను త్యాగపూరితంగా సిలువలో బలియాగం అవుతాను అని మౌనంగా యేసయ్య తన్ను తాను అప్పగించేసుకున్నారు. మామూలుగా కాదండి, యేసయ్య నరికివేయబడ్డాడు, కోయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన వీపంతా కూడా దున్నివేయబడింది. ఒకసారి ఆలోచించండి, ఆయన ఎవరు? రాజులకి రాజు, పరమ తండ్రి యొక్క ఏకైక కుమారుడు. ఇది మనం చాలాసార్లు విని విని మామూలు అయిపోయింది. కానీ ఈరోజు అలా కాదు. అసలు అక్కడ ఏం జరిగిందని అందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క కాడిని తెరకొడుతున్నాను, ఆత్మీయ కన్నుల తెరవబడును గాక వేస్తున్నాను. ఏం జరిగింది అక్కడ? ఆయన రాకుమారుడు, పరలోకం యొక్క రాకుమారుడు. ఆయనకి కావాలి అంటే పరలోక సైన్యము, దూత సమూహము మొత్తము ఆయన సేవకి వస్తాయి. 2 సార్లు మనం చూసాం బైబిల్లో. ఎప్పుడు 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయన శోధించినప్పుడు, ఆఖరిన దేవదూతలు ఆయనకు వచ్చి పరిచర్య చేసే, ఆయన నీరసించిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశాను ఉందా లేదా? ఇంకొకసారి ఎక్కడుంది? ఆయన సిలువకు అప్పగింపబడే రాత్రి విపరీతమైన టెన్షన్ వచ్చేసింది యేసయ్యకి. ఆ జరగబోయే ఆ ప్రక్రియ అంతా కూడా ఆలోచించుకొని బాగా టెన్షన్, విపరీతమైన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలన్నీ ఉబ్బి పగిలి చెమట బదులు రక్తం కారింది. అప్పుడు కూడా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసి ఆయనని ఎంకరేజ్ చేసి, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, వెళ్ళు. అట్లాంటి రాకుమారుడు అండి, పరలోక రాజ్యం యొక్క రాకుమారుడు. యెషయా గ్రంథంలో ఉంది, ఆయనను లేక మొక్కలాగా పెంచుకున్నాడంట తండ్రి. ఆయన వీధుల్లో కోయబడుతూ, చంపబడుతూ, రక్తం కారుతూ నడుచుకుంటూ వెళ్తుంటే పరలోక సైన్యము, దూత సమూహం అంతా కూడా అన్ని చేయగలిగి ఉండి కూడా ఏమీ చేయకుండా నుంచొని మౌనంగా రోధిస్తూ ఉన్నారు. తమ రాకుమారుని అలా చంపుతా ఉంటే తండ్రి కూడా మౌనంగా రోధిస్తూ చూస్తూ ఉండిపోయారు. ఎందుకు రాలేదు దూతలు? ఎందుకు రాలేదంటే తండ్రి వాళ్ళకి ఆజ్ఞ ఇయ్యలేదు. స్వయాన యేసు ప్రభు అన్నారు, పేతురు ఒక సైనికుడి యొక్క చెవుని కట్ చేస్తే అప్పుడు యేసయ్య అన్నారు, కావాలి అంటే నా తండ్రి ఆజ్ఞ ఇస్తే కోట్ల కోట్ల దూతలు నా సహాయానికి రావా, నువ్వెందుకు ఇది చేసావు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తండ్రి దూతల్ని పరలోక సైన్యం మొత్తాన్ని ఆపేశారు. మీరు కాంగా నుంచోండి, ఆయన చనిపోవాలి, ఆయన ఈ బాధ అంతా భరించాలి. ఎందుకంటే నాకు, నా పిల్లలకి ఎడం ఎక్కువైపోయింది, రోజు రోజుకి పాపం ఎక్కువైపోతుంది. ఆ పాపం అంతా కూడా తుడిచివేయబడటానికి నా కొడుకు ఆ బాధ పడాలి అని తండ్రి ఆ దూత సమూహం మొత్తాన్ని ఆపేశారు. సిల్వలో అని బలియాగం అయిపోయారు. మనందరూ మామూలుగా కాదండి. ఏ సినిమా కూడా ఆయన ఎన్ని దెబ్బలు పడ్డారు ఇంతవరకు చూపించలేదండి. ఆఖరికి లాస్ట్ ఫ్యాషన్ అని ఒక మూవీ వచ్చింది, అది నేను చూసాను. నేను చూడలేక కళ్ళు మూసుకున్నాను. కొంతమంది అయితే ఆ సిల్వ సీన్ చూస్తూ వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కూడా. కానీ అది కూడా కరెక్ట్గా చూపించలేదట. యేసయ్యని అంతగా హింసించారు. అయితే సిలువలో వ్రేలాడుతూ ఆయన ప్రాణం విడిచేశారు. అప్పుడు సాతాను మళ్ళీ సంతోషించాడంట. ఏదో ప్లాన్ వేశారు తండ్రి అనుకున్నాను, అధికారం మొత్తం మళ్ళీ తీసేసుకుంటారు అనుకున్నాను, మళ్ళీ ఏమైంది, ఆయన చనిపోయాడు కదా, నేను వేసిన కుట్రకి మళ్ళీ ఆయన చనిపోయాడు కదా అని సాతాను సంతోషించాడు. కానీ వాడికి తెలియదు తండ్రి యొక్క సీక్రెట్ ప్లాన్ ఏంటి. ఏంటి ఆ సీక్రెట్ ప్లాన్? 3 దినాల మన యేసయ్య తిరిగి లేచాడు. సాతానుని తన సాతానుని ఆయన కాళ్ళ కింద చిట్ట కొట్టి వాడిని నిరాయుధుడిగా చేసి, ఏ అధికారం అయితే మన దగ్గర నుంచి వాడు దొంగతనంగా మోసపూరితంగా లాక్కున్నాడో ఆ అధికారం మొత్తాన్ని యేసయ్య లాగేసుకున్నాడు. మరణాన్ని జయించాడు. ఇంకా జయించడానికి యేసయ్యకి ఏమైనా ఉన్నా, మనందరినీ
ఓడించేది ఒకటి మరణం. దాన్నే మన యేసయ్య జయించేశాడు. ఇక సాతానికి మన మీద అధికారము లేదు. ఇప్పుడు అధికారం ఎక్కడుంది? మన యేసయ్య లాగేసుకున్నాడు. లాగేసుకుని ఏం చేశారు? అదే మన కీవర్డ్స్. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఏ అధికారం అయితే తీసేసుకున్నారో సాతాను దగ్గర నుంచి, ఆ అధికారము మొత్తము మనకిచ్చేశారు. ఏమనుంది అక్కడ? స్వయాన యేసయ్య చెప్పిన మాట అది. ఇదిగో పాముల మీద, తేళ్ల మీద, చదవండి, శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారము, అది ఇంపార్టెంట్, అనుగ్రహించి ఉన్నాను అంటే ఏంటి? ఇచ్చేశారు. అప్పుడే ఎప్పుడైతే సిలువలో ఆయన 3వ దినాన తిరిగి లేచారో సాతాను ఓడించి, ఎప్పుడైతే అధికారాన్ని ఆయన లాగేసుకున్నాడో అప్పుడే ఆ అధికారాన్ని మనకి ఇచ్చేశారు. పాములు తేళ్ళు అంటేనండి ఆ రోజుల్లో చీకటి శక్తుల యొక్క ఎంబ్లమ్స్ అంట, అంటే గుర్తులు అంట. సో చీకటి శక్తులు, అంధకార శక్తుల్ని మీరు తొక్కేస్తారు. అంతేకాదు శత్రువు యొక్క బలం అంతటి మీద, కొంచెం మీద తక్కువ కాదు. శత్రువుకి ఎంత బలం అయితే ఉందో ఆ బలం అంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఇచ్చేశాడు. నేను ఇస్తాను, మీరు నాకు కానుకేస్తే నేను ఇస్తాను అని అనలేదు. మీరు నాకు ఇంత ప్రార్థన చేస్తే నేను మీకు ఇస్తాను అనలేదు. మీరు నా కొరకు గుడి కట్టిస్తే నేను ఇస్తాను అని అనలేదు. నో, అని ఇచ్చేశారు. మనకి అధికారం ఇచ్చేశారు మనందరికీ. అప్పుడే ఆయన మనకి శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చేశారు. ఓన్లీ థింగ్ ఇస్ మనం గ్రహించుకోవట్లేదు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్న వాక్యాలే కదా అని అలా పాస్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం కరెక్ట్గా దాన్ని చదువుదాం, కరెక్ట్గా దాన్ని మనం మన మైండ్లోకి తీసుకొని పెట్టుకుందాం, మన మనస్సులో దాన్ని నింపుకుందాం. ఇప్పుడేంటి చెప్పండి? శత్రు బలం అంతటి మీద నాకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. అందరు గట్టి చెప్పండి, అనుగ్రహించి ఉన్నాడు. శత్రువు అంటే ఏంటి? శత్రువు అంటే అందరూ అనుకుంటారు మనుషులు నా శత్రువులు కొంతమంది, లేదా సాతాను. అసలు శత్రువు ఒకటి మనకి, ఎవరు చెప్పినా మనమే. అసలు మనిషి యొక్క శత్రువు ఏంటంటే మనమే. మనలో మనవి చాలా ఉన్నవి. ఏవి అంటే అవి మనల్ని యేసయ్య దగ్గరికి వెళ్ళనీయకుండా, యేసయ్య వైపు చూడకుండా, యేసయ్య మనకి ఏదైతే ప్రణాళిక మన విషయంలో కలిగి ఉన్నారో దాని దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపే శత్రువు మనలోనే చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోపం, అసూయ, ద్వేషం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, అది అస్సలు దేవునికి అసలు ఇష్టం అన్నాడు. చాడి, ఇవన్నీ కూడా మనకి శత్రువే. ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే మనకి మన దేవునికి దూరం చేస్తుందో అవన్నీ కూడా మన శత్రువులే. అయితే దేవుడు ఏం చెప్పాడు? అఫ్కోర్స్ సాతాను మనకి ఎప్పటికీ శత్రువే. ఆది నుంచి అంతం వరకు మనకి సాతాను అనేది శత్రువే. మన మీద వాడు ఎన్నో కుట్రలు వేస్తాడు, తర్వాత టాపిక్ అది చెప్తాను నేను. బట్ దానికన్నా ముందు మనల్ని మనం చేయించాలి. మన మీద మనకి అధికారం అనేది రావాలి. సో వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏంటి? దేవుడు మనకు అధికారం ఇచ్చేశారు కదా, అయినా కూడా మన సమస్యలు ఎందుకుంటున్నాం? ఎందుకు మన జీవితాలు ఎలాంటారే ఎక్కడ వేసిన విస్తర అక్కడే ఉంది అన్నట్లు ఎందుకు మనకు అలా ఉన్నాయి? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ. ఇది ఎట్లా అర్థం చేసుకున్నాం మనం? ఫస్ట్ పార్ట్ ఏముంది? తను ఎందరూ అంగీకరించిరో అంటే ఎంతమంది యేసయ్యని తెలుసుకున్నారో. మనం ఏంటంటే అక్కడ ఆగిపోతున్నాం. యేసయ్య నాకు తెలుసు అంతే. దెయ్యాలకు కూడా యేసయ్య బాగా తెలుసు. కానీ నెక్స్ట్ ఏముంది? అనగా. ఎందరూ అంగీకరించడం అంటే ఎవరు అనగా? అంగీకరించడం అంటే ఏంటి? చదవండి. నెక్స్ట్ ఏంటి? తన నామమున
వారికి మాత్రమే దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. తన నామమున విశ్వాసం ఉంచిన వారికి. యేసయ్య ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? నా నామమున మీరు ఏమేం చేస్తారని చెప్పారు. ఏం చెప్పారు? నా నామమున మీరు దెయ్యాలు వెళ్ళకొడతారు. నా నామమున మీరు తాపకరమైనది ఏది తాగినా అది మీకు ఏ హాని చేయదు. నా నామమున మీరు స్వస్థతలు చేస్తారు. నా నామమున మీరు పాములు ఎత్తు పట్టుకుంటారు. నా నామమున మీరు భాషలు మాట్లాడతారు. ఇంతేకాదు, ఇంకోటి ఏం చెప్పారు చెప్పనా? నాకన్నా ఎక్కువగా అద్భుతాలు మీరు చేస్తారు నా నామమున అని యేసయ్య చెప్తారు. అది మనం గ్రహించుకోవట్లేదు. యేసు నామం ఎంత శక్తిదంటే అది ఒక్కసారి మనం ప్రయోగిస్తే చాలు, మనకున్నవన్నీ కూడా పోతాయి. ఎప్పుడు ప్రయోగించాలి? మామూలుగా అంటాం కాదు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి, ఆయన నామమందు మనకి నమ్మకం ఉంచి, ఆ నామాన్ని ఎప్పుడైతే మనం నోటితో పలుకుతామో అప్పుడు మనలో ఉన్నవన్నీ పోతాయి. మన మీదకి వచ్చే సమస్యలన్నీ పోతాయి. మీకున్న అప్పులన్నీ కూడా పోతాయండి. నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే నేను నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే నేను చెప్తాను. మామూలుగా నేను ఏది చెప్పను. మేము మా జీవితాల్లో, నేను, మా వారు, మా పిల్లలు, మా జీవితాల్లో ఇవన్నీ కూడా చూసాము. ఒకప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అసలు యేసయ్యకి ఎంత శక్తి ఉంది, యేసయ్యకి ఎంత అథారిటీ ఉంది, అది మనకి ఇచ్చేశారు, దాన్ని మనం ఉపయోగించాలి అని ఎప్పుడైతే మేము గ్రహించామో మా జీవితాలు టర్న్ అయిపోయాయి, మా జీవితాలు మారిపోయాయి. ఇదే మాట ఇంగ్లీష్, మనకి తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా క్లారిటీ ఉంటుందండి. ఇదే వాక్యము టీపీటీ అనే ట్రాన్స్లేషన్, ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఆ మాట అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి ఏమని ఉందంటే, believe everything he represents and put into practice what he taught in the power of his name. నమ్మండి, యేసయ్య ఏవైతే చెప్పారో వాటన్నిటిని నమ్మండి. నమ్మటమే కాదు, పుట్ ఇంటూ ప్రాక్టీస్ అంటే ఆచరణలో పెట్టాలి. అక్కడ మనం మిస్ అవుతున్నాం. మనం వింటున్నాము ఎన్నో వాక్యాలు, ఇప్పటికీ మనం ఎన్ని వాక్యాలు వింటామండి. మనం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో వాక్యాలు వింటాము. ఆ టైంలో కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి, కొంచెం ఇమోషన్స్ వస్తాయి, కానీ మరలా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ మర్చిపోతున్నాం. అది కాదు, మనం ఏం చేయాలంటే ఏదైతే మనం విన్నామో దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఏ అధికారం అయితే ఇచ్చారో దాన్ని మనం చాలా అల్లాటప్పగా తీసుకున్నాం, చాలా ఈజీగా తీసుకున్నాం. అలా కాదు, ఎన్నో మర్మాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు మనకి దాచిపెట్టించిన ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ఆచరణలో పెట్టాలి, వెతకాలి, వెంటాడాలి. ఈ వచనంలో అర్థం ఏంటి, దీని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి మనం డిస్కవర్ చేయాలి. చేస్తే తప్పకుండా అది మన జీవితంలో కార్యరూపంలోకి వస్తుంది. మన జీవితంలో ఎన్నో మార్పులు మనం చూస్తాము. సాతాను పని ఏంటంటే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి మాత్రమే వస్తారు. సో వాడి పని ఏంటి అంటే, ఎవరైతే దేవుని అంగీకరించారో, ఇందాక ఫస్ట్ స్టెప్లో ఉండిపోయాం కదా, దేవుని అంగీకరించాం అంటే దేశం మనకి తెలుసు. వాళ్ళందరి మీద ఎలాంటి కుట్రలు వేస్తారంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఇంకా యేసయ్యకి ఇంకా దగ్గరగా వెళ్ళకూడదు, యేసయ్య హృదయంలో నింపుకోకూడదు. అసలు యేసయ్య వాళ్ళకి ఏదైనా ప్రణాళిక ఉంటే కనుక ఆ ప్రణాళిక వాళ్ళ జీవితంలో జరగకూడదని వాడు ఎన్నో కుట్రలు వేస్తారు. వాడి ప్లాన్ ఒకటి ఏంటి అంటే, ప్రతి ఆత్మ నరకానికి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళన్ని పాపాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, లేకపోతే ఏదో ఒక దానికి వ్యసనంలోకి గురైపోయి తమ శరీరాన్ని, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఉండాలి అని వాడి యొక్క కోరిక. కానీ పరమ తండ్రి యొక్క కోరిక ఏంటి? ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలని. అంతేకాదు, ఆదాంకి ఇచ్చిన ఏ బ్లెస్సింగ్స్ అయితే ఆదాంకి ఇచ్చారో అదే బ్లెస్సింగ్స్ మనందరూ కూడా ఇవ్వాలంటే మీరందరూ ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనకు కూడా ఇవ్వాలి అనేది పరమ తండ్రి యొక్క కోరిక. అందుకే యేసయ్య అన్నారు కదా, నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే, ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా తండ్రి వైపు త్రిప్పడం, వాళ్ళందరినీ కూడా నశించిపోకుండా రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఈ సాతాను యొక్క కుట్రలు ఇంకా చెప్పాను కదా, వాడి కుట్రలు ఏంటి? దేవుని ప్రణాళికలోకి మనల్ని
వెళ్ళనీయకుండా ఉంచడానికి ఎన్నో కుట్రలు వేస్తూ ఉంటారు. అయితే వాడు ఎన్ని కుట్రలు వేసినా యేసయ్య మన పక్షాన నుండి వాడి కుట్రల్ని అన్ని నాశనం చేస్తాడు. అలాంటి ఒక ఇన్సిడెంట్ బైబిల్లో మనం చూద్దాము. 4వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఇది మన అందరికీ తెలిసిన స్టోరీనే, అయినా దాని నుంచి మొదలు పెడతాను. శిష్యులు ఇప్పుడు మనలాగానే శిష్యులు యేసయ్యని గ్రహించలేదు. ఆ పైన 3 అధ్యాయాలు మనం చూస్తే యేసయ్య వాళ్ళతో పాటు ఉండి ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక ఊచ చెయ్యి వాడిని చెయ్యి బాగు చేశారు, ఒక పక్షవాయు కలగాన్ని లేపారు, ఒక కుష్ఠరోగిని లేపారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ తీరా అక్కడికి వెళ్దాము సముద్రంలో ఒక దోణి ఎక్కినప్పుడు, అంటే శిష్యులతో కలిసి ఇంకొక ఊరికి వెళ్దామని ఒక బోట్లో ఎక్కినప్పుడు అక్కడ గాలి సముద్రం భయంకరంగా వచ్చినప్పుడు యేసయ్య వెంటనే లేచి నిమ్మలంగా ఉండని ఒకసారి గద్దించగానే అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు శిష్యులు ఏమంటున్నారు, ఈయన ఎవరో అని ఆశ్చర్యపోతున్నారు. రైట్, ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నా కిందకి ఇది కూడా మనం చాలాసార్లు విన్నాము. యేసయ్య అద్దరికి వెళ్దామని వచ్చి దోణి దిగగానే, ఇది డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇంతకుముందు మనకు తెలిసినట్టు కాకుండా అసలు ఏంటి ఇదంతా డీటెయిల్గా తెలుసుకుందాం. దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, అంటే పరిగెత్తుకొని వచ్చాడు. అంటే అపవిత్రాత్మ పట్టిన వానికి తెలుసు యేసయ్య దోణి దిగి ఆ భూమి మీద కాలు పెట్టగానే ఎక్కడో ఉన్న ఆయనకి యేసయ్య వచ్చేసాడని తెలిసిపోయి పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడో, యేసయ్యకి ఎదురుగుండా వచ్చి ఆయనకి నమస్కారం చేసి, పైన శిష్యులు అనుకున్నారు కదా ఈయన ఎవరో అని, దానికి ఆన్సర్ తండ్రి ఇక్కడ ఇప్పిస్తున్నాడు శిష్యుడికి. ఏమంటున్నాడు, సర్వోన్నతుడు, ఒక దెయ్యం పట్టినవాడు ఫస్ట్ టైం యేసయ్యని చూస్తున్నాడు. చూసి ఆయనలో ఉన్న దెయ్యం చెప్తుంది. ఇందాక అన్నాం కదా దెయ్యాలు కూడా తెలుసు యేసయ్య ఎవరో అని. దెయ్యం పట్టినవాడు ఏమంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అది శిష్యులు గ్రహించుకోలేదు అంతకాలం ఆయనతో ఉండి. ద సేమ్ థింగ్ ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించుకోలేకపోతున్నారు. యేసయ్య ఎవరో, యేసయ్య మన జీవితాల్లో ఏమి చేయగలడో, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు అనే గ్రహింపులోకి మనం రాలేకపోతున్నాము. కాబట్టి మన జీవితాలు ఇంకా అప్పుల్లో, బాధల్లో, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు డ్రగ్స్కి, పురుషులేమో త్రాగుడికి, ఇలా ఎన్నో రకాల వ్యసనాలకి లోనైపోయి ఉంటున్నాము. ఎందుకంటే గుర్తించలేకపోతున్నాము అసలు యేసయ్య ఎవరు అనేది. రైట్, నెక్స్ట్ కింద చదవమ్మా. సరే, ఆ అపవిత్ర ఆత్మ పట్టినగా యేసయ్య దగ్గరికి వచ్చేసి ఏమైనా బ్రతమాలుకుంటున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నన్ను బాధ పెడతానికి వచ్చావా, నువ్వెటు ఇక్కడికి వచ్చేసావు. కాబట్టి దురాత్మల కంటండి ఒక ఉండటానికి ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ కావాలంట. మామూలుగా మనం అనుకున్నట్టు గాల్లో ఉంటాయి అనుకున్నాయి ఉండవు. ఐదర్ అవి ఒక లివింగ్ థింగ్లో ఉండాలి, మనిషిలో కానీ ఒక జంతువులో కానీ ఉండాలి.
పాతాళంలో కాలుతూ ఉండాలి. సో ఈ మనిషిలో ఉన్న అపవిత్రాత్మ కూడా ఆయన బ్రతిమాలుకునేది, నువ్వు నన్ను దీనిలో పంపించేయద్దు, నన్ను పాతాళంలోకి పంపించేయద్దు. సరే ఎక్కడికి పంపించాలి అంటే అదిగో అక్కడ పందులు ఉన్నాయి కదా, ఆ పందుల దగ్గరికి పంపించు అని అన్నారు. అయితే యేసయ్య అడిగారు, నీ పేరు ఏంటి అంటే సేన. సేన అంటే అనేకులం అని అన్నారు. అనేకులు అంటే ఎంతమంది అనుకుంటున్నారు తెలుసా? సేన అంటే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో సైనికులు లీజియన్ అంటే 6,000 సైనికులు. అంటే ఇక్కడ ఈయన సేన అని చెప్పిన దాని ప్రకారం అతనిలో 6,000 దయ్యాలు ఉండి ఉంటారు. 6,000 కాకపోయినా కింద ఉన్న దాన్ని బట్టి మినిమం 2,000 దయ్యాలు ఉండి ఉండాలి. 2,000 అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలము? ఆయన చెప్పారు కదా, పందులు ఉన్నాయి కదా వాటిలోకి నన్ను పంపించు అని. సరే యేసయ్య అధికారం ఈసారి ఇచ్చేశారు, నువ్వు పందుల్లోకి వెళ్ళిపోండి అని. ఆ పందుల్లోకి వెళ్ళిపోగానే 2,000 పందులు పరిగెత్తుకొని దెయ్యం పట్టగానే పిచ్చెక్కుతుంది కదా, పిచ్చెక్కి పరిగెత్తి వెళ్ళిపోయి సముద్రం వెళ్ళి మునిగిపోయి చనిపోయాయి. 2,000 పందులు చనిపోయినాయి. అంటే ఒక్కొక్క పందులు ఒక్కొక్క దెయ్యమైన వెళ్ళి ఉంటుంది, మినిమం ఒక దెయ్యమైన వెళ్ళి ఉంటుంది. అంటే మినిమం 2,000 దెయ్యాలు అతనిలో ఉన్నాయి. సో ఫస్ట్ మన పాయింట్, యేసయ్య ఎందుకు ఆయనకి అపవిత్రాత్మ అడగగానే దెయ్యాల్లోకి పంపించండి ఆయన మాట ఎందుకు విన్నారు యేసయ్య? ఎందుకు విన్నారంటే మొదటి పాయింట్ ఏంటంటే యేసయ్యకి ఒక మనిషి యొక్క జీవితము చాలా ఇంపార్టెంట్. ఆ మనిషి నాశనం అవ్వకుండా ఉండటానికి యేసయ్య ఆఖరికి దెయ్యం మాట కూడా విన్నారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎందుకు పందుల్లోకి పంపించారంటే ఆయనలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో అందరికీ తెలియడానికి. ఇప్పుడు ఖచ్చితంగా మనం 2,000 ఉన్నాయని ఎలా చెప్పగలిగామంటే 2,000 పందులు చనిపోయాయి కాబట్టి 2,000 అంతకన్నా ఎక్కువ దెయ్యాలు ఆ మనిషిలో ఉన్నాయని తెలుసుకోవడానికి యేసయ్య ఆయనకి ఓకే ఇచ్చేశారు, నువ్వు వెళ్ళు దెయ్యాలకి ఆజ్ఞ ఇచ్చేశారు. సరే ఆ పందులన్నీ వెళ్ళిపోయినాయి, చనిపోయినాయి. నెక్స్ట్ ఏం జరిగింది చదువు. చనిపోయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసారు. ఆ మనుషులు చూడండి ఏం చేశారు, ఆ చనిపోయిన పందుల్ని చూశారు. ఎందుకంటే ఆ పందుల యొక్క ఓనర్ ఒక ఆయన ఉండి ఉంటాడు, ఆయన చాలా నష్టపోయి ఉండి ఉంటాడు. సో ఈయన నష్టపోయినట్టు యేసయ్య ఇక్కడ ఉంటే మేము కూడా నష్టపోతాము అని అక్కడ అంత ముందు వరకు భయంకరంగా ఆ వ్యక్తి ఎలా జీవించేవాడో పైన ఫస్ట్ వచనాల్లో ఉంది కదా, సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడు, రాళ్ళతో తను గాయపరుచుకుంటూ ఉండేవాడు, సంకలతో బంధించినా కూడా వాటిని విడిపించుకొని పరిగెత్తుకుంటూ అంత భయంకరమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అలాంటి స్థితి కలిగిన వ్యక్తి చక్కగా బాగుపడి బట్టలు వేసుకొని యేసయ్య దగ్గర కూర్చొని ఉన్నారు. అది వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు, మేము నష్టపోతున్నాము, ఈయన మా దగ్గర ఉంటే మా డబ్బులు పోతాయి కాబట్టి యేసయ్యని వాళ్ళు నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోవద్దు అని అన్నారు. ఇప్పుడు మనుషులందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరిని చూసినా డబ్బే కావాలి. నేను ఆర్థిక పరంగా నేను నష్టపోకూడదు. ఎంతసేపు రోజు చేసుకునే పనుల మీదే వాళ్ళ మనసు ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి దాకా సమయం అంతా దానికే పెట్టేస్తున్నారు. కానీ యేసయ్య కొరకు సమయం పెట్టేది అనేది లేదు. ఎవరినైనా అడిగితే టైం ఎక్కడ ఉంది అనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవుని కూడా టైం లేదు మీరు చూస్తాను. రేపు మీరు నరకానికి డైరెక్ట్గా వెళ్తారు చూడండి, అప్పుడు మీరు అనుకుంటారు అయ్యో నాకున్న టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను. సరే ఆ తర్వాత యేసయ్యని వెళ్ళిపోమనగానే యేసయ్య ఏం చేశారు, కామ్గా వెళ్ళిపోయారు. అది మనం యేసయ్య దగ్గర చూసి నేర్చుకోవాల్సింది. సరే తర్వాత చెప్తాను దాని గురించి. తర్వాత ఆ స్వస్థపరచబడిన వాడు యేసయ్యతో ఏమన్నాడు, యేసయ్య నేను నీతో పాటు వస్తాను అంటే యేసయ్య ఏం చెప్పారు,
నువ్వు నాతో రావద్దు, నువ్వు నీ ఇంటి దగ్గరికి వెళ్ళి నేనేం చేశానో నా గురించి అందరికీ చెప్పు అంటే వాడు వెంటనే వెళ్ళి డెకపోలి అంటే 10 పట్టణాలు, యేసయ్య గురించి 10 పట్టణాల్లో సువార్త చెప్పారు. ఆ డెకపోలి 10 పట్టణాలు ఏమో బైబిల్లో చూస్తే కనుక, అంటే బైబిల్లో లేవని వేరే చోట ఉంటాయి, అది చూస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలు ఏంటో చెప్పనండి ఆశ్చర్యపోతాం. ఆ ప్రాంతాలన్నీ కూడా జోర్డన్ అనే నేషన్ అనే కంట్రీ ఉంది కదా, జోర్డన్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిరియా దేశము, జోర్డన్ దేశము, అక్కడ ఇతను యేసయ్య గురించి పరిచర్య చేశాడు. అలాంటి ప్రాంతాల్లో అవన్నీ కూడా అప్పుడు కూడా అన్యుల ప్రాంతాలే, ఇవన్నీ కూడా అన్యుల ప్రాంతాల్లో యేసయ్య గురించి ఆయన పరిచర్య చేశాడు, యేసయ్య గురించి సువార్త చెప్పాడు. ఆయన చెప్పిన సువార్త ఇప్పుడు కూడా ఫలిస్తుంది. ఆ జోర్డాన్, సిరియా ఇలాంటి దేశాలు అందరికీ తెలుసు, భయంకరమైన ముస్లిం కంట్రీస్, 95% ముస్లిమ్స్, 93% ముస్లిమ్స్ అక్కడ. అయినా కూడా మీకు తెలుసా అక్కడ అండర్ గ్రౌండ్ చర్చ్ అనేది ఉంది, అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని సేవ అక్కడ కూడా జరిగించబడుతుంది. ఎందుకు? ఫస్ట్ అక్కడ దేవుని సువార్త చెప్పింది ఈ బిడ్డ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ వ్యక్తికి దేవుని సువార్త చెప్పాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి 1 కాదు 2 కాదు దాదాపు 2000 పైన దెయ్యాలు ఆయన్ని పట్టేసి ఎలాగైనా ఇతన్ని చంపేయాలి, యేసయ్య గురించి ఈ వ్యక్తి సువార్త చెప్పకూడదు అని దెయ్యాలు పట్టేసి రోజు అతన్ని చంపడానికి ఎన్నో ట్రైల్స్ చేశారు. అతని సమాధులకు తీసుకెళ్ళిపోయి రాళ్ళతో కొట్టించేసి ఎన్నో చేయాలని, కానీ అతను చావలేదు. ఇంకోటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, స్వతహాగా మనిషిలో దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించాడు. అతనిలో 2000 నుంచి 6000 వరకు దయ్యాలు ఆ మనిషిలో ఉన్నా కూడా ఆయన నిలదొక్కుకోగలిగాడు. మనిషి అంటే ప్రతి మనిషిలో మనకి తెలియదు కానీ మనం అనుకుంటాం మనం చాలా బలీనమని, కానీ కాదు. ప్రతి మనిషిలో తండ్రి ఆయన చేతులతో మనల్ని చేసినప్పుడు మనలో ఎంతో శక్తిని పెట్టాడు, ఎంతో పవర్ని మనలో పెట్టాడు. 6000 దయ్యాల్ని తట్టుకునే శక్తి ఆ మనిషిలో ఉంది. తట్టుకోలేడేమో అని మనం అనుకుంటాం, బట్ హీ హాస్ ద పవర్ టు విత్‌స్టాండ్ 6000 డెవిల్స్. అదంతా కూడా తండ్రి మనలో పెట్టాడు. రైట్, అదొకటి. సాతాను చేసిన కుట్ర ఏంటి, అతనిలో దయ్యాలు పెట్టాడు. ఇంకొక కుట్ర ఏంటంటే, యేసయ్య ఈ దగ్గర ఇటువైపు వచ్చేది కూడా ఇతనికి విడుదల ఇవ్వడానికి. యేసయ్యకి తెలుసు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని. సో సముద్రంలో నుంచి దోణిలో ఇటువైపుకి వస్తుంటే సడన్గా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్యకి అనే శిష్యులకి తెలియదా ఎప్పుడు ప్రయాణం చేయాలో. ఇప్పుడు దోణి ఎక్కినప్పుడు వాతావరణం అంతా కామ్గా ఉంది, కామ్గా ఉంటేనే ప్రయాణం చేసేది. అందులో ఆ రోజుల్లో మనలాగా ఏమి ఎక్విప్మెంట్ ఏమీ లేదు కదా, సొఫిస్టికేటెడ్ బోట్స్ కాదు, మామూలు బోట్స్. తుఫాను ఉంటే కనుక, తుఫాను వచ్చే ఛాయలు ఉంటే కనుక వాళ్ళు ఎక్కుండే వాళ్ళు కాదు. అంటే వాతావరణం కామ్గా ఉంది, తుఫాను వచ్చే ఛాయలు ఏమీ లేవు. సో అందుకని వాళ్ళు ఎక్కారు. ఎక్కగానే సడన్గా మధ్యలో తుఫాను వచ్చింది. అంటే ఏంటంటే అది సాతాను సృష్టించింది. సాతాను సృష్టించింది ఎలా చెప్పగలం, యేసయ్య గద్దించగానే అయిపోయింది చూడండి. సో అది యేసయ్య గద్దించగానే అయిపోయిందంటే సాతాను సృష్టించింది. సో ఎందుకు సాతాను ఆ ప్లాన్ వేశాడు, యేసయ్య అటువైపు వెళ్ళకుండా ఆ మనిషిని స్వస్థత పరచకుండా ఉండాలి అని, ఫస్ట్ యేసయ్య అటువైపు వెళ్ళకుండా ఉండాలని తుఫాను సృష్టించాడు. యేసయ్య దాన్ని కొట్టేశాడు, ఆ సాతాను ప్లాన్ని కొట్టేసి అద్దరికి వెళ్ళాడు, అతన్ని విడిపించాడు జయోత్సాహంతో. అతను మళ్ళీ యేసయ్య గురించి సువార్త చెప్పాడు, మళ్ళీ యేసయ్య వెనక్కి వచ్చేశారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ మనందరికీ కూడా, అంటే దేవుని బిడ్డల్లో ఎంతమంది అయితే ఆయన దగ్గరికి వచ్చారో అందరి పక్షాన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా వ్యసనంలో ఉన్నారా, లేకపోతే ఏదైనా సమస్యతో మీరు బాగా బాధపడుతున్నారా, ఈ సమస్యలు, ఈ వ్యసనాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా తెచ్చేది సాతానే, దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, సాతాను యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికలో నడవకూడదు. వాళ్ళ ప్రణాళికలోకి వెళ్తున్నారు అనగానే మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు తెచ్చేసి, అమ్మో నేను ఇది చేయలేను అని పక్కకి తీసేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి, నాకు తెలుసు. కానీ మనం నిలదొక్కుంటే గనక యేసయ్య వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రతి ఒక్కరు, మీ అందరిలో కూడా మనకు తెలియని ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను అంటే దేవుని ప్రణాళిక కలిగిన వ్యక్తి ప్రతి ఒక్కరిలోనండి. నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి.
మీరు పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు, యవనస్తులే కావచ్చు, దేవుడు మనందరినీ ప్రత్యేకపరిచి లోకంలో ఎంతమంది ఉండగా మనల్ని మాత్రమే పీల్చుకున్నది చూజన్ వన్, సెపరేటెడ్ పీపుల్ అంటారు మనల్ని ప్రత్యేకపరచుకొని పక్కకి తీసుకొచ్చేసారు లోకంలో నుంచి. ఎందుకు తెచ్చారంటే ఎవరైతే ఆయన అంగీకరించారో దేవుని పిల్లలు అవడానికి ఆయనకు అధికారం ఇచ్చారు కదా. దేవుని పిల్లలు అంటే ఏంటి? మన అందరికీ కూడా ఒక ప్రణాళిక అనేది ఉంది. మీలో మీకు తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఇందాక మా వారు చెప్పారు 10 సంవత్సరాల క్రితము నేను ఇలా లేను. నేను ఒక నామకార్థపు క్రైస్తవురాలు. మామూలుగా చర్చికి వెళ్ళేదాన్ని, ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని, లెక్చరర్గా చేసేదాన్ని. పొద్దున్న 2 నిమిషాలు ప్రార్థన, రాత్రి పడుకోమని 3 నిమిషాలు ప్రార్థన. ఇదే నా లైఫ్. అప్పుడు అసలు నా ఊహ కూడా తెలియదు దేవుడు నన్ను ఇలా వాడుకుంటాడు, ఇలా నించొని ఇలా వాక్యం అందరి ముందు నేను చెప్తానని, దేవుని ఆత్మచేత నింపబడతానని. అసలు మా కుటుంబంలో ఎవరు లేరు దేవుని పరిచర్య చేసిన పాస్టర్స్, అందులో పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఇటువైపు కానీ అటువైపు కానీ ఇంకా ఎవరు లేరు. పరిచర్య చేసిన వాళ్ళు, వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు నాకు అసలు తెలియదు దేవుడు నన్ను ఇలా వాడుకుంటాడని. కానీ నాలో ఉన్న ఆ వ్యక్తిని నా యేసే పట్టుకొని బయటికి వెళ్ళాను. ఇప్పుడు పౌలుగా మార్చబడిన సౌలు ఉన్నారు. ఆయన ఏం చేసేవాళ్ళు? దేవుని బిడ్డల్ని చంపేసేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ఏసైని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెతికి ఆయన చంపేసేవాళ్ళు. ఆయనకి తెలియదు ఆయనలో పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏసయ్య ఆయనలో ఉన్న పౌల్ని పట్టుకొని ఆయన బయటికి లాగారు. ఇప్పుడు ఆయన ఉత్తరాలు చదువుతుంటే ఎన్ని మర్మాలు ఆయన వల్లే మనకి చాలా తెలిసే దేవుని గురించి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడా నేను వేరే వ్యక్తిని, నేను ఈ వ్యక్తిని కాదు, నేను పుట్టడానికి కారణం వేరే ఉంది, ఈ పని కాదు నేను చేసేదాన్ని ఊహించి ఉంటాడా? లేదు. అలాగే సీమోను చేపలు పట్టుకునేవాడు. ఆయన్ని యేసయ్య పట్టుకొని నేను మనుషులు పట్టుక జాగ్రత్త చేస్తానని అలాగే ఆయన లోపడ్డాడు, పేతురుగా మారాడు. ఆయన మీద సంఘం కడతాను అన్నాడు. ఇప్పుడు సార్వత్రిక సంఘం కట్టబడింది. ఆయన చేపలు పట్టుకున్నట్టు ఎప్పుడైనా అనుకొని ఉంటాడా? ఇదే నా జీవితం ఇదే అని అనుకొని ఉంటాడు. కానీ లేదు, దేవుని విషయంలో నాకు వేరే ప్రణాళిక ఉంది అని అనుకొని ఉంటాడా? లేదు. అలాగే మీరు కూడా అనుకోవచ్చు, ఇప్పుడు మీరు ఏ జీవితంలో ఉన్నారో అది కాదు మీ ఐడెంటిటీ. మీ అందరి పక్షాన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోకి మన అందరం కూడా నడవబడాలి. ఆ ప్రణాళికలకి మన అందరం కూడా వెళ్ళాలి. మీ విషయమే చెప్తూ దేవుడు నాకేం చెప్పాలంటే, చాలామంది అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో రిజెక్షన్ అనే బాధతో బాధపడుతున్నారంట. రిజెక్షన్ అంటే తృణీకరించబడటం, తిరస్కరించబడటం. రిజెక్షన్ అనేది 2 రకాలు. ఒకటేమో మనుషులు మనం రిజెక్ట్ చేయడం, అంటే మనుషులు మనల్ని గుర్తించకపోవడం, మనుషులు అసలు మనల్ని పట్టించకపోవడం, మనలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నా కూడా అవి పట్టించుకోకపోవడం, మనల్ని దూరంగా ఉంచడం. మన సొంత బంధువుల్లోనే ఉంటారు, మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, మనల్ని పట్టించుకోరు. అదొక టైప్ ఆఫ్ రిజెక్షన్. రెండో టైప్ ఆఫ్ రిజెక్షన్ ఏంటి అంటే మనల్ని మనమే రిజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను అందంగా లేను, నాకేమీ చేత కాదు, నేను ఎందుకు పనికిరాని దానిని, లేదా నేను ఎందుకు పనికిరాని వాడనని మనల్ని మనమే రిజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ రిజెక్షన్ అనే బాధతో బాధింపబడుతున్నట్టు. అయితే మీ అందరికీ దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నారు. అందరికన్నా ఎక్కువగా రిజెక్ట్ చేయబడిన వాడిని నేను అంటే పరమ తండ్రి. ఆయన ఎంతగా తన బిడ్డల్ని కావాలని కోరుకున్న ఆయన ఎప్పటికీ రిజెక్ట్ చేస్తానే ఉన్నాం. ఆయన కూడా ఆయన వదిలిపెట్టలేదు కదా, ఆయన బిడ్డల్ని మనల్ని అందరినీ వదిలిపెట్టలేదు, మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నారు. మనందరినీ మరలా ఆయన ఏ ప్రణాళికలకు మనం నడిపించాలనుకుంటున్నారో ఆయన ఎప్పటి మన వెంటాన్ని రిజెక్ట్ చేసిన ఆయన మన వెనకాల ఆయన వస్తూనే ఉన్నారు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. అయితే మీరు కూడా చేయాల్సిందే అదే. మనుషులు మిమ్మల్ని ఏమంటున్నారు అనేది కాదు, మనుషులు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అనుకుంటారు, అది కాదు. దేవుడు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అనే దాని మీద మీరు మనసు పెట్టండి. ఒకప్పుడు నేను కూడా ఆ రిజెక్షన్తోనే బాధపడేదాన్ని. నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేదు, నాలో ఇంత టాలెంట్ ఉంది, నాలుగు గుర్తించట్లేదు నేను అనుకునేది. కానీ ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకొని ఆయన నా హృదయంలోకి అంగీకరించాను, ఎవరు ఏ మాటను నేను పట్టించుకోవట్లేదు. ఎందుకు తెలుసా? ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తి మంతుడు దృష్టిలో నేను ఎంతో ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఎంతో ఇంపార్టెంట్. మీరు అందంగా ఉన్నారా లేదా ఆయన కొద్దు, మీరు ఏ రంగులో ఉన్నారో ఆయన కొద్దు, మీరు ఏ పని చేస్తారో ఆయన కొద్దు, బట్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్పెషల్.
ఎవరు మిమ్మల్ని స్పెషల్గా చూడకపోయినా మీరు నమ్మాల్సింది ఒకటి, యేసయ్య మిమ్మల్ని స్పెషల్గా చూస్తున్నారు. ఆయన కన్నా ముందు పరమ తండ్రి మిమ్మల్ని స్పెషల్గా చూస్తున్నారు. అది మీరు నమ్మండి. ఇందాక చెప్పాను కదా, మీలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని బయటికి రానికుండా మిమ్మల్ని ఏది ఆపుతుంది ఒకసారి మీరు గ్రహించుకోండి. ఏ వ్యసనం మిమ్మల్ని ఆపుతుంది? సీరియల్స్ ఆపుతున్నాయా? సినిమాలు ఆపుతున్నాయా? ఇందాక చెప్పాను కదా, పాస్టర్గా చెప్పారు, చాడీలు ఆపుతున్నాయా? కుళ్ళు ఆపుతుందా? లేదా ఫోన్ అండి, మన అందరికీ పెద్ద శత్రువు ఏంటంటే ఇప్పుడు ఫోన్. ఆ ఫోన్ లేకపోతే అసలు మనం బ్రతకలేం. అసలు నాకు మళ్ళీ నవ్వొస్తూ ఉంటుంది. నేను కూడా అంతకుముందు మనం లెగ్గానే అద్దంలో చూసుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తాం? లెగ్గానే ఫోన్ చూస్తున్నాం. అవునా కదా? ఫస్ట్ ఫోన్ చూస్తాం. ఆఖరికి ఏమి లేకపోయినా టైం ఎంత అయిందని వాచ్లు చూడటం పోయింది కంప్లీట్గా. ఇంట్లో వాచ్లు ఉంటే కానీ చూడడం, ముందు ఫోన్లో టైం ఎంత అయింది అని చూస్తాం. ఆ ఫోన్ ఒకటి మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మనకి తెలియకుండానే అసలు ఎంతగా మన జీవితాన్ని వేసే దగ్గరికి వెళ్ళకుండా ఆపుతుందంటే మన టైం అంతా కూడా ఫోన్తో అయిపోతుంది. అండ్ యవ్వనస్తులు సెల్ ఫోన్ గేమ్స్, ఆ పబ్జీ అనే గేమ్ ఒక్కసారి ఆలోచించండి. ఈ సినిమాలు కానీ, ఈ సీరియల్స్ కానీ, ఈ గేమ్స్ సృష్టించే వాళ్ళు కానీ, లేకపోతే పోర్నోగ్రఫీ దానికి ఒక వ్యసనం అయిపోయింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అవన్నీ రిలీజ్ చేసి వాళ్ళు కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ ప్రక్రియలో నాశనం అయిపోయేది ఎవరు? మనమే డబ్బులు ఇచ్చి మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అది గ్రహించుకోండి, ఈ పాయింట్ గ్రహించుకోండి. ఇప్పుడు సినిమాలో ఏమొస్తుందండి? వాళ్ళు కోట్లు పెట్టి తీస్తున్నారు, సరే, వాళ్ళు డబ్బులు గడిస్తున్నారు. దానివల్ల మనకేమైనా వస్తుందా? ఏమి లేదు. సీరియల్స్ చూస్తారు. సీరియల్స్ ఎదిగి చెప్పకండి. ఆడవాళ్ళు ఆ టైం 8 అవుతుందంటే ఇక వాళ్ళకి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు ఏది చెప్పినా కోపం, ముందు విసిరిపోవటం, ముందు నేను నా సీరియల్స్ వాళ్ళు అన్నీ తోసేసి ముందు టైంకి ఇలా కూర్చొని సీరియల్స్ చూడాలి. అంటే డ్రగ్స్ తీసుకునే వాడికి ఎలా అర్థం ఉంటుందో అలా ఉంటుంది సీరియల్స్ చూసాం. దానివల్ల మనకి ఏమొస్తుంది? దేవునికి ఇవ్వాల్సిన టైంని సీరియల్స్కి పెట్టేస్తాం. ఇంకా త్రాగుడు, ఈ మధ్య గంజాయి, విజయవాడ పట్టణం మొత్తం కూడా గంజాయి బాగా ఉందంట. ఈ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఒకటే, మనల్ని నరకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నాయి. దేవుని యొక్క ప్రణాళికలోకి మనల్ని విడుదల చేయనీయకుండా, దేవుడు ఏ అధికారం అయితే మనకి ఇచ్చారో దాన్ని మనం యూజ్ చేయనీయకుండా మనల్ని ఆపేస్తున్నాయి. ఆయన సర్వము పైన మనకి అధికారం ఇచ్చేశారు. శత్రువు దాని వల్ల అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చేశానని చెప్పాడు దేవుడు. కానీ మనమేం చేస్తున్నాం? సీరియల్కి అధికారం, మన మీద అధికారం సీరియల్కి ఇచ్చేసాం, మన మీద అధికారం సెల్ ఫోన్కి ఇచ్చేసాం, మన మీద అధికారం ఇంకొకరి చేతిలో పెట్టేశాం. దేవుని చేతిలో పెట్టాల్సిన అధికారాన్ని మనం తీసుకెళ్ళి పనికిరాని వాటి, తుచ్చమైన వాటికి ఇచ్చేసి మన జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం. ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నాను ఆ బిడ్డను? నా సొంత కుమారుణ్ణి నీ కొరకు నేను సిలువలో బలియాగం చేస్తే దానికి విలువ ఇవ్వకుండా ఆ ప్రక్రియను నువ్వు ఆలోచించుకొని, యేసయ్య నాకు ఏ అధికారం అయితే నేను కోల్పోయినా అదంతా నాకు ఇచ్చేశాడు కదా, నేను దాన్ని యూజ్ చేసుకొని నేను దేవుని బిడ్డగా, కుమార్తెగా నేను జీవించాలి అని అనుకోకుండా పనికిరాని వాళ్ళకి జీవించాలని ఎందుకు నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు అని దేవుడు అడుగుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పారు. అలా బ్రతుకుతున్నాము. బానిసలుగా మనం బ్రతుకుతున్నాం. సెల్ ఫోన్కి బానిసే, పబ్జీకి బానిసే, లేకపోతే ఇంకా చెప్పండి చాడీలకు బానిసే. ఆడవాళ్ళు 2-3 కలిసారంటే కూర్చొని ఎప్పుడు నెగిటివ్ థాట్స్, ఎప్పుడు నెగిటివ్గా ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం. ఇవన్నీ మానేయండి. దేవుని దగ్గర కూర్చొని అడగండి. మీ అధికారాన్ని మీరు చేజిక్కించుకోవడానికి 3 కీస్ అండి. ఫస్ట్ కీ ఏంటి అంటే యేసయ్యని మీరు సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఎప్పుడైతే యేసయ్యని మీరు సంపూర్ణంగా కలిగి ఉంటారో సర్వము పైన మీకు అధికారం వచ్చేస్తుంది. సెకండ్ కీ ఏంటి అంటే ముందుగా మీ మీద మీకు అధికారం రావాలి. మీ ఆలోచనల మీద, మీకున్న అలవాట్ల మీద. అది ఎవరో మనకి ఇచ్చారు, మనమే చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ప్రాక్టీస్లో పెట్టాలి. మీరు అనుకోవాలి, నేను ఈ రోజు నుంచి నేను సీరియల్స్ చూడను, అంతే. యేసు నామమున నేను చూడను అనుకోండి, మీరు చూడరు. నెక్స్ట్ నుంచి మీకు సాక్షి కూడా ఉంది ఇక్కడ, వాణి నేను చెప్పిస్తాను తర్వాత. పిచ్చిగా చూసాను, కానీ తను అనుకుంది ఒకరోజు చూడండి, నెక్స్ట్ నుంచి తను చూడరు. మీరు అనుకుంటే మీరు చేయలేరు. యేసు నామమున మీ మీద మీకు అధికారము కావాలి అంటే ముందు
ఇలాంటి వాక్యాలు ఎన్నో మీరు వింటూ ఉంటారు. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దానికి మీరు లోబడాలి. నేను అలాగే లోబడాను. 10 సంవత్సరాల క్రితం దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను లోబడ్డాను. నాలో ఏమేమి ఉన్నాయో ఎన్నో నేను మార్చుకున్నాను. దేవుని తట్టు తిరిగాను. యేసయ్య నన్ను నింపు అని అడిగాను. అంతా ఆయన ఏం చేశారు? మనం ఎక్కువ ఏం చేయాలి, అన్నీ ఆయన చేస్తారు. అసలు మనం జస్ట్ చేయాల్సింది ఆయన వైపు చూసి దేవా నన్ను మార్చు, నన్ను నింపు అనడం. దేవుని మాటకి మీరు లోబడతామంట. ఆయన సమస్తాన్ని చేసి మన యేసు ఎవరు అనుకుంటున్నారండి? కొలస్సీ 1 ఇది చదువుదాము. కొలస్సీ 1:15-16. కొలస్సీ పత్రిక. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనకు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సమస్తము ఆకాశమందున్నమైన భూమి అందున్నమైన దృశ్యములైనవి అదృశ్యములైనవి, సింహాసనములు ప్రధానులు అధికారములు సర్వము ఆయన ద్వారా ఆయన యందే ఆయన కొరకే సృష్టించబడింది. మన యేసయ్యే అన్నిటినీ యేసయ్య కొరకు సృష్టించారు. అట్లాంటి యేసయ్య నీ కొరకు తప్పిస్తున్నారు. అట్లాంటి యేసయ్య నీ కొరకు తప్పిస్తున్నారు. నా బిడ్డ నా దగ్గరికి రాను. ఇస్తావా? నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? నువ్వు కోల్పోయిన అధికారాన్ని మరలా చేజిక్కించుకోవాలి అని నీకు ఆశ ఉందా? ఈ దినము దేవుడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. అసలు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దీనులకు సువర్తమానము తెలియచేయడానికి, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి. 1వ వచనము, చెరలోనున్న వారికి విడుదల కలిగజేయడానికి, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించడానికి. ఇవన్నీ చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఆ యేసయ్య ఈ దినము మీకు ఒక ప్రామిస్ ఇస్తున్నారు. మీరు గనక నా మాటకి లోబడి నా తట్టు తిరిగితే ఆయన ఏం చేస్తారంట? సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారి కీర్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. భారభరితమైన ఆత్మ అంటే డిప్రెషన్. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా? ఈ దినము దాని నుంచి మీకు విడుదల యేసయ్య. మీకు ఏదైనా దుఃఖం ఉందా? ఈ దినము దాని నుంచి యేసయ్య మీకు విడుదల ఇస్తున్నారు. విడుదల ఇస్తున్నారంటేనండి మన హృదయం నుంచి ఆ బాధ తీసేస్తారు. బాధలు అనేవి ఎప్పటికీ యేసయ్య అన్నారు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో కూడా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే యేసయ్యని కలిగి ఉంటాం. ఈ దినము దేవుడు ఈ యొక్క ప్రామిస్ మీకు ఇస్తున్నాడు. మీ మీద ఉన్న కాడులన్నీ కూడా యేసయ్య